గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ డీసీసీ కొత్త అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పొన్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను మేడిపల్లి సత్యం తీసుకుంటారని చెప్పారు మంత్రి. తనకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయ్యానన్నారు. కార్యకర్తలు నాయకులు కలిసి ఉన్నత కాలం ఏ పార్టీ కాంగ్రెస్ ను ఓడించలేదన్నారు. పార్టీకి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తనకు డీసీసీ పదవి ఇచ్చిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు మేడిపల్లి సత్యం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం. గౌరవ సత్యం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఓపికగా ఈ జిల్లాకు సంబంధించి ఆనాడు పనిచేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవంబెల్లి సత్యనారాయణ గారి లేదా గతంలో పనిచేసిన అధ్యక్షుల యొక్క సలహాలు అందరి కూడా తీసుకొని పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్యలో ఈ జిల్లాకు సంబంధించి ఒక వారధిగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా మేమంతా కూడా నీ వెంట ఉండి పార్టీ పటిష్టతకు బరాబర్గా నీతో ఉంటామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్ననాడు అనేక ఉద్యమాలు నీ దగ్గర ఉన్నటువంటి చొప్పదని నియోజకవర్గంలో కొండఘాటు కావచ్చు ఇతరత్ర అనేక సమస్యల మీద ఏ విధంగా పోరాడినమో ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటుగా ముఖ్యంగా కార్యకర్తలకు అండగా ఉండి మనం అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ఉండాలని కోరుకుంటా ఉన్నా. పార్టీని నమ్ముకుంటే ఒకరోజు ఆలస్యం కావచ్చు. అంజన్ కుమార్ నా తర్వాత జిల్లా యూనివర్సిటీ అధ్యక్షుడు అంటే దాదాపు 1999 2000 సంవత్సరం అంటే 25 సంవత్సరాల తర్వాత ఆయనకి ఇలా అర్బన్ అధ్యక్షుడు అయ్యే అవకాశం వచ్చింది. ఓపికగా ఎన్ని ఒత్తిళ్లున్నా ఎంత ప్రభావం ఉన్నా పార్టీ మారకుండా ఉన్నటువంటి పరిస్థితి. తప్పకుండా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తే అవకాశాలు రాక మానవు అనేటువంటి మాటకి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని అవహేళనలు చేసినా ఇలా ఎత్తిన జెండా వదలకుండా ఎవరైతే కార్యకర్తలు కష్టపడి చేసిందో వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకుంటాం. అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా వాళ్ళకు సహాయం చేసే బాధ్యత ఇలా జిల్లా అధ్యక్షుడిగా మన మంత్రివర్యులు గారి ఈ జిల్లాకు చెందిన పెద్ద నాయకులందరం కూడా మేము బాధ్యత తీసుకొని ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే విధంగా మేమందరం కూడా ముందుకు పోతామని చెప్తున్నా. ఇలా నిజాన్ని కూడా మేము ఎవరు కూడా ఊహించే డీసీసీ అధ్యక్షులు అవుతుంది. వాళ్ళే ఇక్కడ క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని ఇలా నేను కూడా షాక్ అయినా నాకు డీసీసీ పెయింట్ వస్తే నేను కూడా ఎవరిని అడగలేదు. అయినా వాళ్ళే గుర్తించి అభిప్రాయాలు తీసుకొని క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయం తీసుకొని ఇలా నన్ను కానీ మిత్రుడు అంజన్ గారు కానీ ఇలా నగరాధ్యక్షుని కానీ డీసీసీ అధ్యక్షుడిగా నియమించారంటే ఇలా ఎవరి పైరవీలు లేవు. దీన్ని నేనే ఉదాహరణ. ఎందుకంటే నేను ఎవరిని కూడా అడగలేదు. అయినా కూడా పార్టీ గుర్తించి ఇచ్చింది. నేను ఖచ్చితంగా పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని పార్టీ నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఈ జిల్లాలో పెంచే విధంగా ప్రతి కార్యకర్త కాలరెగిరేసుకునే విధంగా పనిచేసే విధంగా పనిచేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ